Hi students, good morning. Random variables lo fourth sum. Capital X equal xi minus 2 minus 1 0 1 2 3. Probability functions p of x equal to xi 0.1 k 0.2 2k 0.3 k is the probability distribution function PDF of a random variable x. Find k and variance. సరే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలిసిన ఫార్ములా సిగ్మా p ఆఫ్ x ఈక్వల్ టు xi ఇజ్ ఈక్వల్ టు 1. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ ఈక్వల్ టు 1. p ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు xi ఇజ్ ఈక్వల్ టు 1. అంటే అర్థం ఏంటి? ప్రాబబిలిటీ ఫంక్షన్స్ ఇవన్నీ యాడ్ చేసి 1 కి ఈక్వల్ చేసుకోవాలి. అంటే మన దగ్గర ఏమన్నా వాల్యూస్ 0.1 ప్లస్ k plus 0.2 plus 2k plus 0.3 plus k is equal to 1. So that implies k lani add chedam. K plus 2k 3k plus k 4k plus 0.1 plus 0.2 plus 0.3 3 plus 2 5 5 plus 1 6 0.6 is equal to 1. మన k వాల్యూ కావాలి 4k ఈక్వల్ టు 1 మైనస్ 0.6 అంటే 4k ఈక్వల్ టు 1 అంటే 1.0 0.6 మైనస్ చేస్తే 9 ఎంత 10 మైనస్ 6 4 అంటే 0.4. that implies k is equal to 0.4 by 4 అంటే 0.1. సో k వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 0.1. సో ఫైనల్ గా k వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకా వేరియన్స్ కావాలంటే ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అడగకపోయినా సరే మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ మ్యూ ఈక్వల్ టు సిగ్మా xi ఇంటూ p ఆఫ్ x is equal to xi. అంటే అర్థం ఏంటి? xi అంటే ఈ వాల్యూ, p ఆఫ్ x ఈక్వల్ xi అంటే ఈ వాల్యూ. ఇవన్నీ సిగ్మా అంటే ఇవన్నీ ఈ రెండు మల్టిప్లై చేసి ప్లస్ ఈ రెండు ప్లస్ అలా ఇవన్నీ మల్టిప్లై చేయాలి. సో మైనస్ 2 ఇంటూ 0.1 ప్లస్ మైనస్ 1 ఇంటూ k ప్లస్ 0 ఇంటూ 0.2 ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 2 ఇంటూ 0.3 plus 3k. So that is equal to minus 2 ones are 2 card 0.2 minus k plus 0 into any value 0 1 into 2k 2k plus 0.32 are 6 plus 3k. That implies mu equal to 2k 3k 5k minus k 4k. ఇక 0.6 మైనస్ 0.2 ఏంటంటే 0.4 4 ఇంటూ మనకు ఆల్రెడీ k వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం 0.1 plus 0.4. that implies mu is equal to 0.1 into 4 0.4 plus 0.4 mu is equal to 0.8. సో మనకి mu వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇక వేరియన్స్ సిగ్మా స్క్వేర్ తో డినోట్ చేస్తాం. అంత ముందు సంవత్సరంలో కూడా చేసాం. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా xi స్క్వేర్ ఇంటూ p of x is equal to xi minus mu square. అంటే ఈ పై వాల్యూ స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేసి ఇవన్నీ యాడ్ చేయాలి. అంటే ఏమొస్తుంది? దట్ ఎంప్లాయిస్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ 0.1 ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 0 స్క్వేర్ ఇంటూ 0.2 plus
1 square into 2k plus 2 square into 0.3 plus 3 square into k minus mu square. Next example as the mu value. Minus 2 square into 4 into 0.1 minus 1 square into 1 into k. 0 square into 0, 0 into any value 0. 1 square into 1 into 2k. 2 square into 4 into 0.3 plus 3 square into 9 into k minus mu value 0.8 whole square. That is equal to 4 into 0.1, 0.4. K into 1, K. 2K into 1, 2K. 4 3s are 12, 1. So 1.2 plus 9K minus 0.8 into 0.8, 0.8 is 64. So 0.64. Sorry, K values. K, 2K, 9K. 9 plus 1, 10. 10 plus 2, 12K. 0.4 plus 1.2. 1.2 plus 0.4, 1.6. Minus 0.64. అంటే ఏమొస్తుంది మనకి 1.6 minus 0.64. So 10 minus 4, 6. బార్ కాబట్టి ఇది 5. 15 minus 6, 9. So 12k plus 0.96. 12 into k value 0.1 plus 0.96. So 12 ones are 12. 1.2 plus 0.96. So 1.2 add to 6, 9, 10, 11. So final answer 2.16. ఇదే వేరియన్స్ సిగ్మా స్క్వేర్ వాల్యూ మనకు ఫైనల్ గా 2.1 is thrown. Find the mean and variance of the x giving the number on the face that shown up. అంటే ఒక డైన్ వేసినప్పుడు డై అంటే పాచిక అంటాం. దాని మీద టోటల్ గా డై మీద 6 ఫేసెస్ ఉంటాయి. అంటే 1 2 3 4 5 6 పైన 1 డాట్ ఉంటుంది, కింద 2 డాట్స్ ఉంటాయి. సో 1 2 అలా ఒక పక్కన 3 డాట్స్, 4 డాట్స్, 5 డాట్స్, 6 డాట్స్. టోటల్ డై వేసినప్పుడు శాంపుల్ స్పేస్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ 6 ఫేసెస్. సరే, డై మీద 1 పడ్డప్పుడు ప్రాబిలిటీ ఏంటి, 2 పడ్డప్పుడు ప్రాబిలిటీ ఏంటి, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ x is equal to xi. P of x is equal to xi. x అంటే డై మీద ఉన్న ఫేసులు, ద నెంబర్ ఆన్ ది, చూడండి, ద నెంబర్ ఆన్ ది ఫేస్ దట్ షోన్ అప్. సో డై మీద ఉన్న ఫేస్ ఏంటంటే 1, 0 ఉండదు డై మీద. 1 నుంచి స్టార్ట్ అవ్వ 6 వరకు వస్తాయి. సో 1 2 3 4 5 6. సో డై మీద ఉన్న ఫేస్ లేసాం. ప్రాబిలిటీ ఆఫ్ 1 అంటే 1 పడడానికి ప్రాబిలిటీ ఏంటంటే, డై మీద 1 పడాలి అంటే ఓన్లీ ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. మనం డై వేసినప్పుడు 1 పడాలి, ఒకే ఒక్కసారి పడుతుంది. సో 1 పడే ఛాన్స్ 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. అంటే ఎన్ని ఉన్నాయో 6. డై మీద 6 ఫేస్లు ఉంటాయి కాబట్టి సో 1 పడడానికి ఛాన్స్ అంటే 1/6. అలాగే 2 పడాలి. 2 పడే ప్రాబిలిటీ ఎంత? 2 పడే ప్రాబిలిటీ ఎంత అంటే, మళ్ళీ డైన్ వేసినప్పుడు మనం 2 పడాలి అంటే, నెంబర్ 2 అంటే 2 డాట్స్ ఉన్న ఫేస్ పడాలి అంటే ఒకే ఒక్క ఛాన్స్ ఉంటుంది. డై మీద ఏ నెంబర్ పడాలనో ఒకే ఒక్క ఛాన్స్ ఉంటుంది. సో 1 బై టోటల్ ఛాన్స్ ఎన్ని? 1 2 3 4 5 6. టోటల్ 6 అంటే P ఆఫ్ 3 పడాలన్నా 1/6. P ఆఫ్ 4 అంటే 4 పడాలన్నా కూడా డై వేసినప్పుడు 4 అనే నెంబర్ ఒక్కసారి పడుతుంది. ఒక్కసారి వేసినప్పుడు 1 ఛాన్స్. సో 1/6. సో మనకి 5 పడాలన్నా 6 పడాలన్నా ఏ నెంబరు డై మీద పడాలన్నా కూడా ఓన్లీ 1 ఛాన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 6. సో ప్రాబిలిటీ 1/6. సో డై మీద ఏ ఫేస్
ఏ నెంబర్ పడాలన్న ప్రాబిలిటీ ఏంటంటే 1/6. అదే కాయిన్ ఉంది, హెడ్ పడాలంటే 1/2. హెడ్ పడే ఛాన్స్ 1, టోటల్ ఛాన్స్ 2. టైల్ పడాలంటే 1 ఛాన్స్, బట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్స్ హెడ్ ఆర్ టైల్ 2 ఛాన్సెస్. సో 1/2 ప్రాబిలిటీ. డై విషయంలో ఏ నెంబర్ పడాలన్నా సరే 1/6. ఫస్ట్ మీన్. Sigma xi into p of x is equal to xi. So that means 1 into 1/6 plus 2 into 1/6 plus 3 into 1/6 plus 4 into 1/6 plus 5 into 1/6 plus 6 into 1/6. టోటల్ గా అన్నిట్లోనూ కూడా 1/6 కామన్ తీస్తున్నాను. 1/6 కామన్ తీస్తే 1 plus 2 plus 3 plus 4 plus 5 plus 6. 6 plus 4 10, 15, 18, 20, 21. So mu equal to 21/6. So 7/2. Mu is equal to 7/2. Next వేరియన్స్ అడిగారు. ఇంత ముందు చేసినట్లుగానే వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా xi స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు xi. సో xi స్క్వేర్ అంటే పై వాల్యూని స్క్వేర్ చేయాలి. సో 1 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1/6 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ 1/6 4 square into 1/6 plus 5 square into 1/6 plus 6 square into 1/6. మళ్ళీ సేమ్ 1/6 మైనస్ మ్యూ స్క్వేర్. వేరియన్స్ కి ఫార్ములా సిగ్మా xi స్క్వేర్ ఇంటూ p ఆఫ్ x ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. 1/6 కామన్ తీస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 square plus 5 square plus 6 square minus mu value 7/2 whole square. So final గా మనకి that implies sigma square equal to variance అంటే sigma square డినోట్ చేస్తాం. 1/6 of 1 square value 1, 2 square అంటే 4, 3 square అంటే 9, 4 square అంటే 16, 5 square into 25 plus 36 minus mu square into 49/4. Sigma square equal to 1/6 of 25 50. 50 plus 36 86 90 91 minus 49/4. Okay. 6 की 4 की LCM 2 3s are 2 2s are LCM 12. 6 table 2 times పోతుంది 12 లో. సో 2 తో 91 మల్టిప్లై చేయాలి. 2 1s are 2, 9 2s are 18. 4 table 3 times పోతుంది 49 into 3 147. సో 12 minus 7 5. 7 minus 4 3. So 35/12. Variance equal to 35/12. Hi students, good morning. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.